అంటే జ్వరం వచ్చిందనాలి. దాయి హాస్పిటల్కి వస్తున్నావా? ఏడుకోతున్నా? ఏమైంది బాబు? ఏమైంది? జ్వరం వచ్చిందా? ఏమ్మా సూరపుకే చిట్టిస్తారా నీకు? చెయ్యి కడి బాబు. ఏమైనా జ్వరం వచ్చిందా? అది జ్వరం వచ్చిందా బాబు? నోరు చాపు నోట్లో పెడుతుంది. నోర్మి అట్లే పెట్టుకో చేసావు. 100 అయింది జ్వరం, 100 అయింది. సరేనా బాబు? ఆమె తిన్నావా? పొద్దుగాల తిన్నావా? పాలు తాగినవా? ఏం తాగినావు? చాయ్ తాగుతావా బాబు? ఇక్కడ ఒక సూది ఇవ్వాలి. ఇక్కడ నీకు ఏమ్మా సూది ఇచ్చినాక దానికి తగ్గట్టు మందు రాస్తారు. ఊకనే రాస్తారా? ఏడవకు చిట్టి రాసిస్తా, తెచ్చుకో మందులు. ఏం పేరు నీ పేరు? అన్షా. ఓ బాబు తెచ్చుకో. ఏమైంది బాబు? షాప్ బంద్ ఉన్నది, డోర్ పెట్టున్నది. స్కూల్కి పోతున్నావా అన్షు? స్కూల్కి పోతున్నావా? పోతలేవు? పోతున్నావు, అందుకోసం జ్వరం పట్టినట్టుంది. మళ్ళీ చూసిరాపో అవతలేసినట్టు మెడికల్ షాప్. మరి ఎట్లా? నా దగ్గర గోల్ ఉంది. ఏనా తక్కువ పోయి ఇంటికి పోయి ఫీజు ఇవ్వవా? పైసలు ఫీజు ఇవ్వవా మరి హాస్పిటల్కి వచ్చి? పైసలు నాకు డోర్ పెట్టున్నది. పో ఈరోజు మీ ఇంటికి పోవా? ఈయనే ఉంటా హాస్పిటల్ నచ్చిన అది అంతేనా? నీ పేరు ఏం పేరు? ఏం పేరు? ఏంది? అంతు అంతా అంతా అన్షా. బాగుంది నీ పేరు. మీ మమ్మీ పేరు ఏం పేరు? మీ మమ్మీ పేరు ఏం పేరు? మరి స్కూల్కి టైం అయితే లేదా? ఈయనే ఉంటావా ఇంటికానే? ఎక్కడికైనావు? హాలిడేస్ అని చెప్పి. హాలిడేస్ శివరాత్రి హాలిడేస్ ఇప్పటి నుంచేనా? ఇక ఇది చిట్టి ఏం రాసిందో చూద్దాం. మందులా? ఇంట్లో రాసిన అది మందులు. వాయమ్మ మస్తు మందులే రాసిందిగా, చాలా రాసింది. ఇవన్నీ వేసుకోవాలి. ఇది టానిక్, ఇది టాబ్లెట్స్, ఇది ఇంజెక్షన్. సరేనా? ఇవన్నీ వేసుకోవాలి. తీసుకొస్తావా? తీసుకురాపో. ఎన్నిసార్లు పోతావు, ఎన్నిసార్లు వస్తావు బంద్ అయిందని? ఏం తెచ్చినా? మందులు తెచ్చినా? ఈ పొద్దుగాలు వేసుకో. చాయ్ తాగుతావుగా, దానికన్నా ముందు వేసుకో. ఇది అన్నం తిన్నాక వేసుకో. ఇది నైట్ వండుకుంటప్పుడు వేసుకో. సరేనా? చాయ్ తాగేటప్పుడు ఇది, అన్నం తిన్నాక ఇది, నైట్ వండుకుంటప్పుడు ఇది వేసుకో.
సరేనా సరేనా బాబు పోయి మీకు